ప్రతి పాఠ్యంకి పౌర్ణమికి అమావాస్యకి సంగీత పాఠాలు ఉంటాయండి. దాని నుంచి వాళ్ళు నేర్చుకున్నది వాళ్ళకి వచ్చే సంగీత పరిజ్ఞానంతో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు. కానీ ప్రతి పిల్లవాడికి బేసిక్ సంగీత పరిజ్ఞానం ఉండాలని మా తాపత్రయం. ఇప్పుడు శారీరక ప్రదర్శనలు ప్రారంభమవుతాయి. ఇందులో ముందుగా సంచలన్, కలరి, దండ, కలరి యుద్ధము ప్రదర్శనలతో శారీరక ప్రదర్శనలు సాగుతాయి. साधन उत्तिष्ठ विश्रम गण प्राप्तल
మదర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అని చెప్పే కలరియ పట్టు పిల్లలు నేర్చుకోవడం మొదలుపెట్టారు 3 నెలల నుంచి. సో దానిలో కొన్ని ముద్రలు మీరు చూసారు ఇప్పుడు పిల్లలు చేయడం. ఇప్పుడు ద్వంద్వ యుద్ధం, కలరి యుద్ధం చూడబోతున్నారు. ఒక 2 పెద్ద పిల్లలు చేస్తున్నారు. అది చూసి వాళ్ళ ద్వంద్వ యుద్ధాలని వీక్షించి మీ అభిప్రాయం తర్వాత చెప్పండి. सावधान, नमस्कार. युद्ध गुरु. ఉత్సవానికి మీరు వచ్చి చిరంజీవుల్ని ఉద్దేశించి 4 మాటలు చెప్పాల్సిందిగా ప్రార్థించాను. వారి సమయం నుండి ఉండి మాధవీలత గారు కార్యక్రమం మొదటి నుండి ఉండి విద్యార్థులు చేసిన సైనిక కవాతును చూసి, వెంకటరావు గారు నేను మాట్లాడుతున్నా, విద్యార్థులు చేసిన వైదిక సైనికుల కవాతు చూసి వైదిక సైనికుల సాహిత్య కళా సాధనను చూసి వైదిక సైనికుల శౌర్య పరాక్రమాలను చూసిన తర్వాత మీరు మాట్లాడితే చాలా బాగుండేది. మీరు అది చూడకుండా ఇప్పుడు మీరు మాట్లాడితే చాలా మీ భావాన్ని వ్యక్తీకరించడంలో చాలా అన్యాయం జరుగుతుందని నాకు అనిపిస్తుంది. కాబట్టి మీరు మాట్లాడండి ఇప్పుడు, దాని తర్వాత ఈ వీడియో చూడండి, మళ్ళీ ఒక్కసారి మాట్లాడి వీడియో పంపించండి. నేను అందరికీ పంపిస్తాను. విద్యార్థుల్ని, ఆహుతుల్ని, మమ్మల్ని అందరినీ అనుగ్రహిస్తూ 4 మాటలు మాట్లాడాల్సిందిగా మాధవీలత గారిని ప్రార్థిస్తున్నాను. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఎండలో ఉన్న వాళ్ళు గొడుగుతో, ఎండలో నేను నిలబడి మాట్లాడితేనే ధర్మబద్ధంగా. ద్రోణాచార్యుడు లాంటి గురువు నోట్లో నుంచి తపన వినిపించింది. అయ్యో, ద్రోణాచార్యుడిలాగా నిలబడ్డానే, నా బాల పరశురాములని మీరెందుకు చూడలేదే అనిపించింది. కానీ అదృష్టవశాత్తు బ్రాహ్మణ జన్మ ఎత్తుకున్న నేను, తల్లి స్థానంలో ఉన్న నాకు, వీళ్ళంతా చిన్న వటుక బ్రాహ్మణులలో పరశురాముడు కాబట్టి మీ శౌర్యం చెప్పకనే నాకు తెలుస్తుంది, కనిపిస్తుంది. అపర వశిష్ఠ మహాముని బ్రహ్మజ్ఞానము నొందిన వీళ్ళు, వైష్ణవాచార్యంలో ఉన్న వామన అవతారము బలిచక్రవర్తిని సైతం పాదంతో భూలోకంలోకి పంపించిన ఈ శౌర్యులు, యోధులు, మీ అందరికీ నా ప్రణామం. కొంచెం బ్యాక్గ్రౌండ్. ఎంత ఎత్తు ఎదిగిన జీవితంలో ఇద్దరి ముందు తల వంచవలసిందే. ఒకటి వటుక బ్రాహ్మడు. ఎందుకంటే మీరందరూ వటుకలు, తెలుసు కదా మీకు ఆ సంగతి? తెలుసా తెలీదా? అది తమిళ, తెలుగే కదా? సరే, ఎందుకంటే నాకు తమిళ్ రాదు, அந்த நல்ல பேச எனக்கு தெரியாது தமிழ். ఇది మాత్రంగా தெரியும் పేస. మీరందరూ కలియుగంలో పుట్టిన అపర పరశురాములు. మీరందరిలో ప్రతి ఒక్కడూ పరశురాముడు. నేను మాట్లాడేది ఇటు వర్గం వాళ్ళకో అటు వర్గం వాళ్ళకో కాదు, నేను మాట్లాడేది మీకోసం. నేను మాట్లాడేది ఎవరి కోసం చెప్పండి? ఇంకొచ్చు గట్టి చెప్పండి. అది నేను మాట్లాడేది కేవలం మీకోసం. అమ్మయ్యా, ఎండ తగ్గిందా? కోరుకుందాం ఆయన ఇంకాస్త చల్లబడవయ్యా అని అడుగుదాం.
ఇది వరకు ఇంగ్లీషు భాష లేని రోజులలో భారతదేశంలో, చిన్నారులు వినండి, ఇది వరకు ఇంగ్లీషు భాష లేనప్పుడు భారతదేశంలో భారత భూమి మీద కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఆస్ట్రానమీ లాంటి అద్భుతమైన విద్యలు ఉన్నాయి. రసాయనిక శాస్త్రము, విద్యా వైద్య శాస్త్రాలంటే మెడిసిన్, ఫార్మకాలజీ, ఔషధాలు, అన్ని విద్యలు ఉన్నాయి ఇక్కడ. కానీ ఏ పద్ధతిలో ఉన్నాయి ఈ విద్యలన్నీ వేద రూపంలో ఉన్నాయి. ఏ రూపంలో ఉన్నాయి? ఈ వేద రూపంలో ఉన్న ఈ విద్యను మీ వంటి చక్కటి బ్రాహ్మణ పిల్లలు అభ్యసించి దీన్ని స్వలాభం లేకుండా, అంటే ఏమిటి? ఇది ఈ విద్యలు నేర్చుకునే అర్హత ఎవరికి ఉంటుంది? ఇది వాళ్ళ కోసం కాకుండా ప్రజల కోసము, హైందవ ధర్మం కోసము, లోక కళ్యాణం కోసము మాత్రమే ఈ విద్యలు వేద రూపంలో నేర్చుకొని ప్రజలకు అందించే బాధ్యత బ్రాహ్మణుకి ఇవ్వబడింది. అందుకే వాళ్ళందరూ కుర్చీలలో కూర్చున్నారు, మీరు మాత్రమే కటిక నేల మీద కూర్చున్నారు. వాళ్ళందరూ నీడలో కూర్చున్నారు, కానీ మీరు మాత్రమే ఎండలో కూర్చున్నారు చక్కగా వెచ్చగా, కానీ మీరు మాత్రమే పైన బట్ట వేసుకోలేరు. ఇది బ్రాహ్మడంటే. ఇది బ్రాహ్మణుడు మర్చిపోకూడదు. ఏ రోజైతే వేదం నేర్చుకున్న బ్రాహ్మడు, ఇంత శక్తివంతమైన విద్యను నేర్చుకున్న బ్రాహ్మడు ఇది మరిచిపోతాడు, తన కోసం కానీ, తన కుటుంబం కోసం కానీ, స్వార్థం కోసం కానీ, తానే ఎదగాలని కానీ ఈ విద్యను ఎప్పుడైతే ఉపయోగిస్తాడో అది లోకానికి క్షేమం కాదు. అటువంటి బ్రాహ్మణ్ణి పోషించే ధర్మం సమాజానిది. పోషణ అంటే ఏంటి? భుక్తి, నీడ, ఇవన్నీ కష్టపడకుండా ఉండే సదుపాయాలతో బ్రాహ్మణ్ణి చూసుకుంటే, ఇటువంటి బ్రాహ్మడు ఏమేం చేశాడు? రావణాసుడు ఎగురుతాడే పుష్పక విమానము, ఎవరు చేశారు? అది మీ వంటి ఒక అద్భుతమైన వేద పండితుడే చేశాడు. అది ఒక శాస్త్రమే. భూమి గుండ్రముగా ఉంటుంది, నవగ్రహాలు ఉంటాయి, జ్యోతిష శాస్త్రం ఇది. మీరు ఈ రోజు బ్లడ్ టెస్ట్ తీసుకొని RNA, DNA మీ రోగాలు ఏవో చెప్తున్నారబ్బా, మేము జ్యోతిష శాస్త్రంలో మీ రోగం ఈ తరమే కాదు, 7 తరాలటు పూర్వజన్మము, వచ్చే జన్మం కూడా చెప్తానన్నదే మన వేద శాస్త్రం. అటువంటి శాస్త్రాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళబోతున్న అపర బ్రాహ్మణ సైనికులు మీరందరూ. కానీ కాలం మారుతుంది, ఏమైతుంది? ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చాయి, వాళ్ళేమో స్టైల్ గా తయారవుతున్నారని మనకు అనిపిస్తోంది, అవునా? చెయ్యడానికి వాళ్ళ భాషలలో మన వేదంలో నుంచే వచ్చింది. దీనికి వేద పండితుడు అనేది నిరూపించాలి. వేద శాస్త్రాధ్యయన చేస్తూ కూడా వాళ్ళ విద్యలు అద్భుతమైనవని చెప్పుకొని విర్రవీగి పెట్టేగిపోయే ఆంగ్ల విద్యలను కూడా అభ్యసించాలి. ఒక బ్రాహ్మడికి కానీ, ఒక విద్యార్థికి కానీ విద్యను నేర్చుకోవడంలో తారతమ్యాలు వాడబడుతుంది. ఇది వరకు క్షేత్రంకి అర్థము మనకు వేదోక్తంగా తెలిసిన ఎదురు ప్రశ్నించే వ్యవస్థ లేదు. అదే క్షేత్రం ఈ రోజు మీకు ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిసిటీలో తయారయ్యింది. ఇప్పుడు మనం క్షేత్రం అని ఒక్కటే మాట్లాడి వదిలితే సరిపోదే, అంతకన్నా జ్ఞానం ఉంది మన దగ్గర అని మనం చెప్పాలంటే వాడి భాషలో మనం వాడికి తిరుగు సమాధానం ఇవ్వగలగాలిగా. అందుకు నేర్చుకోవాలి ఆ విద్యను కూడా. నేర్చుకొని, ఒరే విధవా, ఇంతేనారా నీ ఫిజిక్స్, ఇంతేనా నీ కెమిస్ట్రీ, ఇంతేనా నీ మ్యాథ్స్, ఇంతేనా నీ అస్ట్రానమీ, 5000 సంవత్సరాల క్రితమే ఇదో ఇక్కడ ఈ విధంగా రాయబడింది, ఇక్కడ ఈ విధంగా చెప్పబడింది, ఇక్కడ ఈ విధంగా ప్రాక్టికల్స్ కూడా చేసి మేము దీన్ని వాడేశాము రా అని చెప్పగలగాలి. శుక్రాచార్యుడు
మృత సంజీవిని విద్యకు అధిపతి. తెలుసా మీకు ఆ సంగతి? శుక్రాచార్యుడు మృత సంజీవిని విద్యకు అధిపతి. అప్పటికే మృత సంజీవిని విద్య మన దగ్గర ఉందంటే అది ఇప్పుడు కూడా ఎక్కడో నిక్షిప్తమై ఉండాలిగా. అది వెలికి తీసే బాధ్యతే మీ అందరిది. కాబట్టి పెద్దలు, మహానుభావులు ఎంతో మంది వాళ్ళకు తెలిసిన చక్కటి కానుకలను అందచేశారు. మరి అమ్మ స్థానంలో ఉన్న నేను నీకేం కానుకనివ్వాలి? మీకు ఒక చక్కటి అక్కనిస్తాను. ఎవరా అక్క? ఆ అక్క పేరు చిరంజీవి లోపాముద్ర. ముద్ర చిన్నప్పటి నుంచి ఇంట్లోనే చదువుకొని పెద్దదయింది. ఆ అమ్మాయికి ఐఐటి సీటు 15 ఏళ్ల వయసుకే వచ్చింది. ఐఐటి సంపూర్ణం అయ్యింది. ఇప్పుడు విష్ణు సహస్రనామ భాష్యం రాస్తోంది. వారానికి ఒక రోజు ఆ అక్క ఇక్కడికి వచ్చి మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఐఐటి స్థాయిలో నేర్పిస్తుంది. ఎందుకంటే వేదం చదువుతూ నిత్యం అగ్నిహోత్రం చేస్తూ ఇటువంటి వస్త్రధారణిలో ఈ బ్రాహ్మణ యోధులు, ఈ సైనికులు ఐఐటి క్యాంపస్ లో ఇలా నడవడం చూడాలనేది నా చిరకాల వాంఛ. వేరెవరో మనని మారుస్తున్నారు అని భయపడుతున్న ఈ కాలంలో ప్రపంచాన్ని మార్చడానికి వచ్చిన వామనావతారాలే మీరందరూ. కాబట్టి ఎవరి భాష నేర్చుకుంటే తప్ప వారి భాషలో వారి భావాన్ని మనం వ్యక్తపరచలేము. కాబట్టి బహుశా ఈ రోజు ఆ పరమేశ్వరుడు ఎందుకు నిర్ణయించి ఉంటాడు తెలుసా? ఈ రోజున మిమ్మల్ని అందరినీ చూడడానికి. రాబోయే కాలంలో దేశాన్ని సన్మార్గంలో పరిపాలించి దేశాన్ని సత్మార్గంలో విద్యాభ్యాసం ఇచ్చే పెద్ద పెద్ద యూనివర్సిటీలో బహుశా ప్రొఫెసర్స్ గా మీరే కూర్చోబోతారేమో. అంటే పొద్దున్న లేచి సంధ్యవార్చి అగ్నికార్యం చేసి విద్యార్థులను వేదోక్తంగా నూతన విద్యా విధానంలో ఉన్న విద్యాపరంగా కూడా తీసుకొని వెళుతూ రీసెర్చ్ అంటే ఏంటి, విమానాలు ఎలా చేయాలి, వైద్యాన్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి, డిఫెన్స్ అంటే రకరకాల ఆయుధాలను ఎలా తయారు చేయాలి, వీటిలన్నిటిలో కూడా మీరందరూ వేదాన్ని బయటికి లాగి పునః వేదోక్తంగా వేదం అనే ఒక శక్తితోటి ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకొని వెళతారనే ఆశతోటి సాక్షాత్ పరమేశ్వరుడి సహితంగా మహాలక్ష్మి విష్ణు ఒక కటాక్షం కూడా మీపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. చాలా బాగా మాట్లాడేవారు అనే ఊహ కరెక్టే. చూడలేదు కాబట్టి సరిగా మాట్లాడలేరు అనుకోవడం మాత్రం పొరపాటే. మీరు చాలా సంతోషం. ధన్యవాదాలు తల్లి. మీ మాతృ హృదయ స్పందన మా అందరికీ చాలా సాంత్వననిచ్చింది. మీ అనుగ్రహం విద్యారణ్యానికి ఎప్పుడూ ఇట్లానే ఉండాలి. ధన్యవాదాలు.